ఫ్రెండ్స్ మీరు గనక ఒక 15,000 రూపాయలు మీ దగ్గర బడ్జెట్ ఉండి ఒక మంచి సౌండ్ బార్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ బార్ అది ఎనీ బ్రాండ్ మీరు చూసినట్టయితే కుప్పలు తెప్పలుగా మన ఛానల్లో మీరు ఇవన్నీ చూడవచ్చు. ఇన్ని సౌండ్ బార్స్ అయితే మనం రివ్యూ చేసాం. అందుకని నేను ప్రతిదీ టెస్ట్ చేశాక మాత్రమే చెప్తున్నాను మీకు. ఏదో స్పెసిఫికేషన్స్ వీడియోనో లేకపోతే ఒక 4-5 నాకు తెలిసినవి రివ్యూ చేసి మిగతా అన్నీ వదిలేసి అవే బెస్ట్ అని ఫీలింగ్ అయ్యి అట్లాంటి వీడియో అయితే కాదు. వెరీ క్లియర్లీ ప్రతిదీ టెస్ట్ చేశాను. మీ నీడికి తగ్గట్టుగా మీరు ఏది తీసుకోవచ్చు 15,000 రూపాయల బడ్జెట్లో అనేది ఈరోజు అయితే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్లీ చాలా వచ్చాయి జిబ్రానిక్స్ నుంచి, బోట్ నుంచి కొత్త సౌండ్ బార్స్, అవి కూడా మనం రివ్యూ అయితే చేసాం. సో ఈరోజు నేను అవన్నీ వచ్చాక ఏది ఏ ప్లేస్లో స్టాండ్ అవుట్ అవుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఈ వీడియోలో నేను డిజైన్ గురించి, ఎక్కువగా బిల్డ్ క్వాలిటీ గురించి, కనెక్టివిటీ గురించి అండ్ రిమోట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్కువగా మాట్లాడను. కేవలం ఏది ఏ ర్యాంకు, ఏది ఎవరు తీసుకోవచ్చు అనేది సౌండ్ క్వాలిటీ పరంగా మాట్లాడతాను. సో మీరు ఇన్ డీటెయిల్గా డీటెయిల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి సౌండ్ బార్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. అండ్ వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఆ సౌండ్ బార్కి సంబంధించిన రివ్యూ వీడియో లింక్ ఇస్తాను. మీరు డిసైడ్ అయ్యాక ఇక్కడ ఆ వీడియో చూడండి, మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఈ వీడియో చూసి మీరు ఏ టైప్ ఆఫ్ యూజరో అది సెలెక్ట్ చేసుకుని రివ్యూ అయితే చూడండి. సో ఫస్ట్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది 3 కేటగిరీస్. అందరికీ అన్నీ సెట్ అవ్వవు. ఫస్ట్ కేటగిరీ కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువగా మ్యూజిక్ లవర్స్, వాళ్ళకి ట్రెబుల్స్ బేస్ అంటే ఆటోలో మనం డీజే బాక్సులు పెడతారు కదా, వాళ్ళు ట్రెబుల్స్ కోసం ట్విట్టర్ ముందు పెట్టి బ్యాగ్ వెనకాల వచ్చేసి ఊఫర్ పెడుతుంటారు. ఏకదమ్ ఒకేళ్ళ ట్రెబుల్స్, ఇది డీజే గుద్దుడు, ఆటో డీజే గుద్దుడు లాంటిది మీకు ఇష్టం అని అనుకుంటే ఆటో డీజే లవర్స్ కోసం ఒకటి. రెండోది వచ్చేసి కొంచెం అప్పర్ బేస్ లవర్స్, అంటే మాకు వినిపించే బేస్ కావాలన్నా మాకు అదరాల్సిన అవసరం లేదు, ఇక్కడ బేస్ పెడితే మాకు అంత దూరం కూడా వినిపించాలి, బేస్ వినిపించాలనుకునే వాళ్ళకి సెకండ్ కేటగిరీ. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి కొంచెం వెల్ బ్యాలెన్స్డ్ అన్నమాట, అటు అప్పర్ బేస్ ఇటు లోవర్ బేసు. ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ బార్ అండర్ 15,000 నేను థర్డ్ కేటగిరీలో అయితే చెప్తాను. సో ఈ 3 కేటగిరీలో మీరు ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి ఇక్కడ టైం స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఆటో డీజే సౌండ్ ఎఫెక్ట్. అంటే మాకు డీజే సాంగ్స్ బాగా మంచిగా ఎక్దమ్ ఎంజాయ్ చేస్తాం, మేము సాంగ్స్ బాగా వింటాం, అది కూడా డీజే సాంగ్స్ ఎక్కువ వింటాం. మాకు బేస్ రావాలి, ఒక ట్రబుల్స్ రావాలనుకునే వాళ్ళకి దిస్ వన్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి బోట్ 5400D, వెరీ రీసెంట్లీ లాంచ్. తమ్నెల్ ఇలా ఉంటుంది, ఒకసారి దీని రివ్యూ అనేది చూడండి. సో ఫస్ట్ ఇది 550 వాట్స్ అవుట్పుట్తో వస్తుందన్నమాట, వెరీ హై అవుట్పుట్. అండ్ మరి అది రియల్ టైంలో వచ్చిందా రాలేదనేది మీకు క్లియర్గా ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వైర్లెస్ అనమాట ఇది, సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్, సబ్వూఫర్ ఇవన్నీ వైర్లెస్. బట్ కాకపోతే సరౌండ్ శాటిలైట్స్ రెండైతే కనెక్ట్ చేసుకోవాలి మీరు, ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసి ఒకదానికి పవర్ ఇవ్వాలి. అండ్ సబ్వూఫర్కి సపరేట్ పవర్ ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం సమ్ వాట్ వైర్లెస్ అయితే ఉంటుంది. సౌండ్ బార్ నుంచి వెనక వరకు వైర్లు జంజెట్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. రెండోది రిమోట్ అనమాట, ఫుల్లీ కంట్రోలబుల్ రిమోట్. మీకు మోడ్స్ ఉంటాయి, అండ్ సెంటర్ కంట్రోల్ చేసుకోవచ్చు, సరౌండ్ కంట్రోల్ చేసుకోవచ్చు, సబ్వూఫర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రెబుల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు రిమోట్లో ఫుల్లీ కంట్రోలబుల్ అయితే ఉంటుంది అనమాట, విచ్ ఈస్ గుడ్ థింగ్. అగైన్ మీ నీట్కి తగ్గట్టు మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ట్రబుల్స్ అయినా బేస్ అయినా సరే. ఇక ఇవన్నీ పక్కన పెట్టాను, మెయిన్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడంటే సో ఫస్ట్లీ వాల్యూమ్, వెరీ హై వాల్యూమ్, చాలా అంటే చాలా ఎక్కువ వాల్యూమ్ అయితే వస్తుంది బికాస్ ఆఫ్ 550 వాట్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రబుల్స్ చాలా బాగుంటాయి, వెరీ గుడ్ ట్రబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రబుల్స్లో అంటే గజ్జలు అంటాం కదా, గజ్జల సౌండ్ అనేది వినసొంపుగా చాలా బాగా వస్తుంది. అండ్ బేస్ అయితే ఓవర్ బేస్ అని చెప్పుకోవాలి, వెరీ వెరీ హై బేస్. ఒకవేళ మీరు బెడ్రూమ్లోకో 10x10 రూమ్లోకో 10x12 రూమ్లోకో ఈ సౌండ్ బార్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. ఈ బేస్ అనేది మీకు ఓవర్ అయిపోయి అసలు ఆడియో ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అవుతుంది. మీరు బిగ్గర్ సైజ్ హాల్స్ అని అనుకుంటేనే మీరు తీసుకోండి. స్మాల్ రూమ్స్, బిగ్గర్ సైజ్ రూమ్స్ కానీ లేదా మీడియం సైజ్ స్మాల్ హాల్స్ కానీ మీరు తీసుకుందాం, 10x12 10x15 హాల్స్ కానీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ బేస్ ఓవర్ అవుతుంది. మైనస్లో పెట్టుకుంటే సమ్ వాట్ ఓకే, బట్ స్టిల్ ఓవర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రూమ్స్ 80% దీన్ని కన్సిడర్ చేయొద్దు. వోకల్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి, బికాస్ ఆఫ్ హై ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి వోకల్స్ క్రిస్ప్గా అండ్ క్లియర్గా అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు సరౌండ్ ఎఫెక్ట్ అనమాట, 5.1 కాబట్టి మన సరౌండ్ ఎఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్, సినిమాటిక్ సరౌండ్ ఎఫెక్ట్. మంచి సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. బట్ స్టిల్ ఒక సినిమాలో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీకు చెప్పాను కదా, ఆ ట్రెబుల్స్ ఆడియో అనేది మీకు గజ్జల్ అనేది ఎక్కువగా నచ్చదు మీకు. సో అందుకని స్టిల్ సరౌండ్ ఎఫెక్ట్ అయితే బాగుంది, అది చెప్పాలి నా బాధ్యత. ఒక్క థింగ్ ఏంటంటే ఇందులో కాన్ అయితే ఉంది, ఆ కాన్ ఏంటంటే మిడ్స్ అనమాట. నేను చెప్పాను కదా ఆటో డీజే లాగా ఇటు గజ్జలు ఇటు బేస్ వస్తుంది, బట్ మిడ్స్ ఉంటాయి కదా మధ్యలో ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఈ రెండింటి మనం
ఇలా కొట్టామనుకోండి, ఇది ఒక ట్విట్టర్లో వస్తే ఒక గజ్జల్ సౌండ్ లాగా వస్తుంది. బట్ ఒరిజినల్ సౌండ్, ఈ సౌండ్ రావాలంటే ఇది సబూఫర్లో రాదు కదా. ఏదైతే సౌండ్ బార్లో ఉండే స్పీకర్స్ ఉంటాయో ఆ స్పీకర్స్లోంచి ఆ సౌండ్ రావాలి. ఆ స్పీకర్స్లో దమ్ ఉన్నప్పుడు ఈ సౌండ్ని చాలా సాలిడ్గా వినిపిస్తుంది. అది కొంచెం గజ్జల్లాగా అనిపిస్తుంది. అదొక్కటే. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్ అనుకుంటే స్ట్రైట్ అవే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆటో డీజే ఎఫెక్ట్ మీకు గుద్దాలి, గజ్జలు కావాలనుకుంటే. లేదు మీరు మిడ్స్ లవర్, మీరు సినిమా చూసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మిడ్స్ మీకు ఇంపార్టెంట్. సరౌండ్ ఎఫెక్ట్ బాగానే ఉందంటున్నాం, బట్ మిడ్స్ కూడా మాకు కావాలనుకుంటే మీరు ఈ సౌండ్ బార్ అయితే పర్చేస్ చేయొద్దు. నెక్స్ట్ చెప్పే సౌండ్ బార్స్ అయితే ఒకసారి అయితే చూడండి. సో ఇది నన్ను అడిగినట్టయితే మంచి ఆడియో లవర్స్ లైక్ డీజే సౌండ్ ఎఫెక్ట్ లాంటిది కావాలనుకునే వాళ్ళు మీరు దీన్ని తీసుకోవచ్చు. స్టిల్ మూవీ లవర్స్ అయితే మాత్రం నేను కొంచెం దీనికి దూరంగా ఉండమని అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అప్పర్ బేస్ లవర్స్. ఇది వచ్చేసి సోనీ నుంచి సోనీ S20R అనమాట. సో ఇది 400 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. నన్ను అడిగితే ఒక రూమ్స్కి కానీ, బిగ్గర్ సైజ్ రూమ్స్కి కానీ, మీడియం సైజ్ హాల్స్ కానీ సరిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీది బిగ్గర్ సైజ్ హాల్ అనుకుంటే మాత్రం ఇది మీకు అవుట్పుట్ అయితే సరిపోదు. ఎందుకనేది ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ 400 వాట్స్. సౌండ్ గురించి చెప్పేటప్పుడు వాల్యూమ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి వచ్చేసి నాకు బాగా నచ్చింది, ఇందులో బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది. కంపేర్ టు జీబ్రానిక్స్, బోట్, ఈ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సోనీ బిల్డ్ క్వాలిటీ మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం మెయిన్గా మీకు ఫస్ట్లీ రిమోట్ అయితే మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది సోనీది. అండ్ ఇక మెయిన్గా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం వాల్యూమ్ అనేది డీసెంట్ వాల్యూమ్. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ నేను ఇందాక చెప్పిన బోట్ లాగానో చెప్పబోయే వేరే సౌండ్ బార్ లాగా మీకు అంత అవుట్పుట్ అయితే రాదు. ఒక బిగ్గర్ సైజ్ రూమ్స్కి, మీడియం సైజ్ హాల్స్కి సెట్ అవుతుంది. బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే మాత్రం తీసుకోవద్దు. డీసెంట్ వాల్యూమ్ అయితే వస్తుంది. దాంతోపాటు ట్రబుల్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బ్యాలెన్స్డ్ అంటే ఎంతైతే రావాలో అంత వస్తుంది. మరీ గజ్జలు అలా అనిపించదు మీకు. ఎంతైతే ట్రబుల్స్ రావాలో అంతైతే ట్రబుల్స్ వస్తుంది. అండ్ బేస్ వచ్చేసి వెరీ హై అప్పర్ బేస్ ఉంటుంది అన్నమాట. అంటే మీకు ఒక బేసు ఇప్పుడు ఈ బల్లని ఇలా గుద్దితే ఒక సౌండ్ వస్తుంది, అదురుతుంది. ఆ వినిపించేది చాలా దూరం వినిపిస్తుంది అన్నమాట అప్పర్ బేస్ అనేది. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్, మంచిగా మీరు సాంగ్స్ ఎక్కువగా వింటుంటారు, ఈ రూమ్లో పెట్టి పక్క రూమ్లో వింటుంటారు అనుకుంటే మాత్రం దెన్ మీకు, లేదా ఇంట్లో పెట్టి బయట వింటుంటారంటే చాలా బాగుంటుంది అన్నమాట. అప్పర్ బేస్ చాలా బాగుంటుంది. బట్ లోవర్ బేస్ ప్రెజెన్స్ ఉంది, చాలా తక్కువగా ఉంది. ఇంకాస్త అది కూడా ఉండుంటే చాలా బాగుండేది, పర్ఫెక్ట్ ప్యాకేజ్ అయ్యేది. బట్ స్టిల్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం బడ్జెట్లో మనం. సో అది కూడా చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు క్లియర్ వోకల్స్ ఉంటాయి. వోకల్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ సాలిడ్ ఇన్స్ట్రుమెంటల్స్ అంటే మిడ్స్ ఇందా చెప్పాను కదా, బోట్లో ఏదైతే మిడ్స్ ట్రబుల్స్ వచ్చి ఆ సాలిడ్ సౌండ్ అనేది సౌండ్ బార్ నుంచి రాదని, ఇందులో ఉన్న సౌండ్ బార్లో ఉన్న స్పీకర్స్ పవర్ ఉన్న దమ్మున్న స్పీకర్స్ అనమాట. మీకు ఇన్స్ట్రుమెంటల్స్ అండ్ మిడ్స్ చాలా సాలిడ్గా వస్తాయి, వినడానికి చాలా బాగుంటుంది. ఆ ట్రబుల్స్ బ్యాలెన్స్డ్గా రావడం, ఈ మిడ్స్ సాలిడ్గా రావడం వల్ల మీకు సినిమాటిక్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సరౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ అన్నీ బాగుంటుంది అన్న మీరు దీన్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే లోవర్ బేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు నన్ను అడిగినట్లయితే. బట్ స్టిల్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వైర్డ్ అవి, అఫ్కోర్స్ వైర్ లెంత్ చాలా బాగా ఇచ్చారు. బట్ స్టిల్ వైర్డ్, మీరు వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి, అదొకటి బ్రెయిన్లో పెట్టుకోండి. రెండోది ప్రైసింగ్. ఇది ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు రైట్ నేను వీడియో చేసే టైంకి ఏమో 17,000 ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైం సేల్లో 15,000కి వస్తుంది. ఏ సేల్ ఉన్నా లేకపోయినా ఒక్కోసారి 15,000-16,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలిపితే మనకి 13,500 14,000కి వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ కిల్లర్ సౌండ్ బార్ అయితే అవుతుంది. బట్ ప్రైస్ చూసుకోండి, 17,000 ఉంటే బెటర్, మీరు స్కిప్ చేయండి. లెస్ దాన్ 15,000 లేదా 15,500 వరకు దీనికైతే మీరు పెట్టవచ్చు. మీరు ఒక బిగ్గర్ సైజ్ రూమ్స్, మీడియం సైజ్ హాల్స్ అంటే ఖచ్చితంగా దీన్ని అయితే మీరు తీసుకోవచ్చు. అప్పర్ వైస్ లవర్ అయితే మీరు ఆరామ్సే దీన్ని అయితే తీసుకోవచ్చు. మంచి సినిమాటిక్ ఎఫెక్ట్ కూడా మీకు ఇందులో ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ కేటగిరీ అన్న కొంచెం సంవాట్ బెస్ట్ చెప్పు, మాకు బ్రాండ్ డజంట్ మ్యాటర్, మాకు అప్పర్ బేసు కావాలి, లోవర్ బేసు కావాలి, మాకు
సినిమాటిక్ ఎఫెక్ట్ ఉండాలి, మాకు వైర్లెస్ కావాలి మెయిన్ అంటే మాత్రం, దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి జిబ్రానిక్స్ నుంచి 9510 WS Pro. ఎస్ 9500 WS Pro కాదు, ఇది 9510. దానికి సక్సెసరే ఇది, కొంచెం బెటర్గా తీసుకొచ్చారు. అది 10-11 వేలకే వస్తుంది. దాన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే సరౌండ్ ఎఫెక్ట్స్ అంత ప్రాపర్గా రావట్లేదు. ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఫుల్లీ వైర్లెస్, అంటే మీకు బోట్ లాగా ఒకదానికొకటి కనెక్ట్ చేయడం ఉండదు. ఏ సరౌండ్ స్పీకర్కి ఆ సరౌండ్ స్పీకర్ అడాప్టర్ ఉంటుంది, ఎక్కడికక్కడ పవర్ ఇచ్చేసుకుంటే ఫుల్లీ వైర్లెస్, టోటల్ ప్యూర్ వైర్లెస్ అనమాట. మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడ కూడా ఆ సరౌండ్ వాటికి కూడా వైర్లు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు రిమోట్ అనేది ఫుల్లీ కంట్రోలబుల్. ఇక్కడ మీకు సెట్టింగ్స్ బటన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తుంటే మీకు సెంటర్, సరౌండ్, ట్రబుల్స్, బేస్ ఎవ్రీథింగ్ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఫుల్లీ కంట్రోలబుల్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు 600 వాట్ అవుట్పుట్తో వస్తుందన్నమాట. వెరీ వెరీ హై. ఎస్, ఇప్పుడు మన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో అవుట్పుట్ చెప్పాం కాబట్టి వాల్యూమ్ వెరీ వెరీ హై వాల్యూమ్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే మీకు ఇది బిగ్గర్ సైజ్ హాల్స్లో మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. లైక్ బోట్ లాగా మీరు దీన్ని బిగ్గర్ సైజ్ హాల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి సాలిడ్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ బేస్ అనేది మీకు చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. బిఫోర్ దట్ ట్రబుల్స్ మాత్రం గుడ్ ట్రబుల్స్ ఉంటాయి. మరీ ఎక్కువ ఉంది, డామినేటింగ్గా ఉందని నేను అన్న, కానీ మంచి ట్రబుల్స్ అయితే ఉంటుంది. బట్ బేస్ మాత్రం వెరీ వెరీ హై బేస్, ఇన్ఫ్యాక్ట్ ఓవర్ బేస్ అని చెప్తాను నేనైతే. సో ఆ బేస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవర్ బేస్ బెడ్రూమ్స్ కానీ చిన్న బెడ్రూమ్కి తీసుకుందాం అనుకున్నా, ఇందాక నేను చెప్పినట్టుగా బోట్కి మీడియం సైజ్ బెడ్రూమ్స్ హాల్స్కి తీసుకుందాం అనుకున్నా సరే మీకు సేమ్ బోట్ లాగానే ఇది కూడా ఓవర్ బేస్ అనిపించేసి ఆడియో ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చిన్న రూమ్ అనుకుంటే బెటర్ మీరు సోనీ S20Rకే వెళ్ళిపోండి. మీరు బిగ్గర్ సైజ్ హాల్స్ కానీ మీడియం సైజ్ హాల్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటేనే నేను చెప్పిన జిబ్రానిక్స్ కానీ బోట్కి కానీ వెళ్ళిపోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక మెయిన్గా బేస్ అనేది మీరు ఒక పని చేయండి, బేస్ అనేది కంపల్సరీ -2లో పెట్టుకొని యూజ్ చేయండి. ఒకవేళ మీడియం సైజ్ హాల్స్ అయితే యూజ్ చేయొచ్చు, మీడియం సైజ్ హాల్స్ కూడా, బట్ -2లో పెట్టుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 0లో కానీ ఎక్కువ కానీ అస్సలు వెళ్ళొద్దు. బిగ్గర్ సైజ్ అలా అనుకోండి, ఇప్పుడు మాది ఇది 400 స్క్వేర్ ఫీట్ స్టూడియో అనమాట. ఇందులో మేము ప్లస్ కూడా వెళ్ళగలిగాం, బట్ స్టిల్ బేస్డ్ ఆన్ మీ సైజ్, మీ రూమ్ సైజ్ని బట్టి మీరు ప్లస్ మైనస్ చేసుకోవాలి. ఫుల్లీ కంట్రోలబుల్ కాబట్టి మీకు నచ్చినట్టు మీరు చేంజెస్ చేసుకోవచ్చు. వోకల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, బట్ స్టిల్ వోకల్స్లో కాస్త బేస్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. లైక్ మీకు వోకల్స్ని మాట్లాడేటప్పుడు నా వాయిస్లో సమ్ వాట్ బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ ఎక్కడి నుంచి రావాలంటే ఏదైతే సెంటర్ స్పీకర్ ఉందో సెంటర్ స్పీకర్లో దమ్ముండి అందులో నుంచి నా వాయిస్లోంచి వచ్చే బేస్ రావాలి. ఇందులో ఏంటంటే కొంచెం సబ్-వూఫర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది కామన్. థియేటర్లో చాలా బాగుంది అనిపిస్తుంది మనకి, ఇక్కడ కాస్త మామూలుగా అనిపిస్తుంది అనమాట. థియేటర్లోకి వెళ్తే వాయిస్లో బేస్ వస్తుంది, బట్ వీటిలో కాస్త ఓవర్ ఇదేంది అనిపించింది నాకు కొంచెం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే కాదు, లిటిల్ బిట్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అండ్ సరౌండ్ ఎఫెక్ట్ మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. నా బెటర్ సజెషన్ ఏంటంటే +5లో పెట్టి యూజ్ చేయండి. సరౌండ్ అనేది ఇంకాస్త బెటర్గా ఉంటుంది. బోట్ కానీ ఇది కానీ +5లో పెట్టుకుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ వైర్లెస్ ఏమో కానీ కాస్త తక్కువ అనిపిస్తుంది. +5లో పెట్టుకుంటే ప్రాపర్ సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఓవరాల్గా వాడికి చెప్పాను, దీన్ని మేము తీసుకోవచ్చు అంటే మాత్రం బిగ్గర్ సైజ్ హాల్స్ కానీ మీడియం సైజ్ హాల్స్లో -2లో పెట్టుకొని వాడతా అంటే 100% మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అలా మరి ఏది చూసినా పర్ఫెక్ట్ రూమ్కు సెట్ అయ్యేది లేదంటే ఒక రూమ్లో 5.1 సౌండ్ బార్ అనేది 500 వాట్స్ అబోవ్ తీసుకోవద్దు, లెస్ దాన్ 300 వాట్స్లోనే తీసుకోండి. లైక్ మీకు కొన్ని మనం చేసాం Edge Pro కానీ లేకపోతే 3600 కానీ బోట్ 3600 మీరు తీసుకోవచ్చు అన్నమాట. తక్కువ సైజ్ రూమ్స్ అయితే మోస్ట్లీ హాల్స్కి అయితే మీరు ఇప్పుడు చెప్పిన 2 అయితే తీసుకోవచ్చు. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వాటి ప్రైసెస్ అనే అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి, అందుకే నేను జిబ్రానిక్స్ కానీ బోట్ కానీ మెన్షన్ చేయలేదు. ఆల్మోస్ట్ నియర్ బై 15,000 అయితే ఉంటాయి. అవి ఒక 2,000 1,000 లెస్ ఆర్ హైయర్ అయితే ఉంటుంది. ఆ ప్రైసెస్ చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా బెస్ట్ 5 సౌండ్ బార్స్ అండర్ 15,000 అయితే. వెరీ సూన్ కూడా 10,000లో ఏది కొనాలనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.